హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనకి మియాపూర్ దగ్గర అంటే నిజాంపేట్ నుంచి జేఎన్టీ నుంచి ఎగ్జాక్ట్గా 1.5 కిలోమీటర్. సో మియాపూర్కి మెట్రో స్టేషన్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి 2 BHK ఫ్లాట్ సేల్కి ఉందండి. మీరు ఒకసారి చూడొచ్చు. ఫ్రంట్ రోడ్ మనకి ఇది సెమీ గేటెడ్. ఇది సెమీ గేటెడ్ అండి. సో అన్ని పర్ఫెక్ట్ అప్రూవల్స్ ఉన్నాయి. సో గ్రీనరీ సెమీ గేటెడ్లో మనకి నార్మల్గా ఏమేమి ఎమ్యూనిటీస్ ఇవ్వాలో అన్ని ఇచ్చారు. సీసీటీవీ కెమెరాస్ ఇచ్చారు, అన్ని ఇచ్చారండి. సో పవర్ బ్యాకప్ ఉంటుంది మనకి. సో ఎవరికి వాళ్ళకి కార్ పార్కింగ్. సో మనకి ఒక 3 బైక్స్ పట్టే అంటూ స్పేస్ ఉంది. కార్ పార్కింగ్ కాకుండా బైక్స్ పెట్టడానికి 3 బైక్స్ పెట్టడానికి పార్కింగ్ ఉంది. ఇది అసోసియేషన్ ఆఫీస్ అది. సో ఒక్కసారి నేను ఇది చూడండి, తర్వాత ఫ్లాట్ సంబంధించిన డీటెయిల్స్ కూడా కంటిన్యూ అవుతూ ఉండండి. ఫ్లాట్ సంబంధించిన డీటెయిల్స్ చెప్తా. మనకి కింద కొంచెం పీస్ఫుల్గా సిట్ అవుట్ అరేంజ్ చేశారు కూర్చోవడానికి ఈవినింగ్ టైంలో. సో ఇప్పుడు ఫ్లాట్ వచ్చేసి మనకి 1240 స్క్వేర్ ఫీట్ అండి. నేను అది కంటిన్యూ చేసి చెప్తాను మీకు. ఒకసారి చూడండి, ఫ్లాట్ డీటెయిల్స్ చెప్తాను. సో మనకి 5th ఫ్లోర్లో ఉంది, చూడండి ఒక్కసారి. సో ఇదండి బాల్కనీ. మనకి 5th ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ అండి, 2 BHK. సో చాలా పీస్ఫుల్ ఏరియా. అంటే పొల్యూషన్ అనేది ఏమి ఉండదండి. ఫ్రంట్ వెంటిలేషన్ ఇష్యూ కూడా అస్సలు లేదు, చాలా బాగుంటుంది. సో మెయిన్ రోడ్ బిట్ కాబట్టి 2 సైడ్స్ రోడ్. సో మనకి ఎటు సైడ్ అపార్ట్మెంట్స్ లేవు. ఇది సెమీ గేటెడ్. సో వెంటిలేషన్ ఇష్యూ అయితే లేదు. సరే ఒక్కసారి ఫ్లాట్ చూద్దాం. సో 5th ఫ్లోర్ అండి. సో అప్రూవల్స్ అన్నీ ఉన్నాయి. లోన్ కూడా ఫెసిలిటీ ఉంది. సో మనకేంటి, ఇది జీపీ లేఅవుట్ కాదండి, JHMC అప్రూవ్డ్. సో ఒకసారి చూడండి, ఇది ఫ్లాట్ ఎంట్రన్స్, వెస్ట్ ఫేసింగ్, 1240 స్క్వేర్ ఫీట్. సో హాల్, సో మనకి ఫర్నిష్డ్ ఫ్లాట్ అండి. మీకు వుడ్ వర్క్ అన్నీ ఉన్నాయి. రీసెంట్ ప్రాపర్టీ, కొత్త ప్రాపర్టీ రీసేల్ చేస్తున్నారు. మనకు ఎందుకు అంటే వీళ్ళు యాక్చువల్గా పటాన్ చెరువుకి మూవ్ అవుతున్నారు. అక్కడ షాప్స్ ఉన్నాయి కొన్ని, దానివల్ల అక్కడికి వెళ్తున్నారు. కాబట్టి మనకి ఇక్కడ సేల్ చేయాల్సి వస్తుంది అంతే. యాక్చువల్గా వీళ్ళు ఇష్టపడి మొత్తం నీట్గా కట్టించుకున్నారు వుడ్ వర్క్తో సహా. సో కొత్త ప్రాపర్టీ కాబట్టి ఇందులో మళ్ళీ రెనోవేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, రిపేర్స్ ఏం లేవండి. సో చూడొచ్చు, అన్నీ బాగున్నాయి. సో ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ కాబట్టి మీరు ఒకసారి, అంటే సోఫాస్ ఇవి కాదండి, మనకి వుడ్ వర్క్తో సహా అన్నీ ఉన్నాయి. సో మీకు ఏసీస్ కూడా ఉన్నాయి. 2 బెడ్రూమ్స్లో 2 ఏసీస్ ఉన్నాయి. అవి కావాలన్నా మనకి పెడతారు. కాకపోతే కొంచెం దానికి ప్రైస్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. సో అది కాదు అంటే కొంచెం ఎక్స్క్లూడ్ అవుతుంది ప్రైస్. సో చూడొచ్చు, ఇది మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చాడు ఒక బెడ్రూమ్లో, మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూము. లైట్స్ కానీ అన్నీ ఉన్నాయండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనాలి అనుకుంటే మీరు మళ్ళీ ఏది దానికి సంబంధించిన లైట్స్ కానీ ఏం కానీ మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. సో పూజ రూమ్ మనకి, ఇది కిచెన్.
చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, ఒకసారి చూపిస్తా చూడండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ మనకి బాల్కనీ ఇచ్చారు సిట్అవుట్కి. ఇక్కడ సిట్అవుట్. సో మనకి లొకేషన్ వైజ్గా అయితే మియాపూర్ మెట్రో స్టేషన్కి ఎగ్జాక్ట్గా 600 మీటర్స్ అవుతుంది. మనకి నిజాంపేట్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్ నుంచి వస్తే ఇన్ కేస్ టువర్డ్స్ బాచ్పల్లి రూట్లో వస్తే అక్కడి నుంచి లెఫ్ట్ హైటెన్షన్ వైర్ రోడ్ నుంచి లోపలికి రావాలండి. అక్కడి నుంచి అయితే 1.5 కిలోమీటర్ అవుతుంది. సో ఇదే అపార్ట్మెంట్ నుంచి మీరు ఇంకో రూట్ వెళ్ళొచ్చు, డైరెక్ట్ డీమార్ట్కి వెళ్ళొచ్చు. ఇక్కడికి 1 కిలోమీటర్ అవుతుంది. సో ప్రైమ్ లొకేషన్ చాలా బాగుంటుంది. సో అన్ని రోడ్స్, తర్వాత మనకి పక్కన పార్క్, చాలా పీస్ఫుల్ ఏరియా అండి. ఎలాంటి పొల్యూటెడ్ ఏరియా కాదు, వాటర్ ఇష్యూ లేదు. మంజీరా వాటర్ ఉంది, నార్మల్ వాటర్ ఉంది. సో కిచెన్ చూడండి ఒక్కసారి, కిచెన్ కూడా వుడ్ వర్క్తో సహా అంతా రెడీగా ఉంది, చాలా బాగుంటుంది. సో బయట మనకు వచ్చేసి ఇది వాషింగ్ ఏరియా. సో ఇది సెకండ్ టవర్ అండి, అందులోనే సెమీ గేటెడ్ కదా, 2 టవర్స్ ఇవి. సో అది సెకండ్ టవరు. సో ఒకసారి మీరు మాస్టర్ బెడ్రూమ్ చూడండి, చూపిస్తాను. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకి మంచిగా ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్, చాలా బాగుంది. సో ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదండి. సో రీసెంట్ ప్రాపర్టీ కాబట్టి చాలా నీట్గా ఉంది. మనకి అక్కడ కార్నర్లో ఆఫీస్ టైంలో మీరు కూర్చొని సో వర్క్ చేసుకోవచ్చు. అటాచ్డ్ వాష్రూము చూడొచ్చు, అటాచ్డ్ వాష్రూమ్. సో మళ్ళీ చెప్తున్నా అండి, మనకి 1240 స్క్వేర్ ఫీటు వెస్ట్ ఫేసింగ్. సో మనకి నిజాంపేట్కి దగ్గర అవుతుంది, మియాపూర్కి చాలా దగ్గర అవుతుందండి. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రైస్ డీటెయిల్స్కి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూడండి, కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.